ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మరొక పునరుత్థాన దినమును దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఆరాధించేవారిగా, ఆయన గణపరిచేవారిగా, మనకు ఆరోగ్యమును క్షేమమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరి మొదట దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరందరూ కూడా బాగున్నారని ప్రభునందు మేము నిరీక్షిస్తున్నాం. అలాగే లైవ్ ప్రోగ్రామ్ను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మరి ప్రార్థన ద్వారా ఈ లైవ్ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా భయము భక్తి కలిగిన వారమే దేవుని సన్నిధిని ఏమాత్రము కూడా అశ్రద్ధ చేయక శ్రద్ధ కలిగిన వారమై ఆయన సన్నిధిని భయము భక్తితో ఆశ్రయించు వారముగా, ఆయన గణపరచు వారముగా దేవుడు మనందరినీ నిలవబెట్టునుగాక. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు మరి ఆరాధనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరొక అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఉదయకాలము మందిరంలో ఆరాధన చేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. అలాగే సాయంకాలము మరి తండ్రి ఈ లైవ్ మరి ప్రభువా ఎంతమంది వీక్షిస్తున్నారో వారిని దీవించండి. క్షేమమును కాపుదలను వారికి ఇచ్చారు. నీకు వందనాలు ప్రభువా. మరలా మేమందరము కలిసి ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ మేమందరము నీ రక్తము చేత కడగబడిన వారమై అయా మరి ప్రభువా ఐక్యతలను సహవాసములను ఉండుటకు ప్రభువా నువ్వు ఏర్పాటు చేసిన దినమును బట్టి వందనాలు. కనుక తండ్రి మరి పాటల ద్వారా నా మహిమ చెల్లించుకున్నామని నీ నామునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి నాతో పాటు ఈ పాట పాడి ప్రభును మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తోత్రములు, స్తుతి స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు అనే పాటతో ప్రభును మహిమపరచుదాం. దయచేసి చప్పట్లు కొడుతూ మరి గాన ప్రతిగానములు చేస్తూ ప్రభును గణపరచుదాం. స్తోత్రములు
నిజమే, మరి అలనాడు దానియేలును సింహబోనులో ఉన్నప్పుడు విడిపించాడు, రక్షించి కాచి కాపాడాడు. ఎందుకంటే దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మరింతవరకు నీ జీవితంలో మరి నామకార్థంగా ప్రార్థన చేసే వ్యక్తివిగా నీ ఉన్నట్లయితే, మరి కష్టస్థితిలో ఈ భయంకరమైన పరిస్థితులలో మనం ఉంటుండగా దానియేలు వలె ఎక్కువగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నుంచి విడుదలను, రక్షణను మనం కోరుకునే వారమిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఈ సమయంలో మనం ఆరాధన చేద్దాం. ఎందుకంటే మనం నేటి దినం వరకు కూడా కాచి కాపాడి దీనస్థితిలో ఉన్న మనల్ని మరి ఈ క్షణము వరకు కూడా సకలము మనకిచ్చి మరి సమృద్ధి కలిగిన వారమై ఎలాంటి లోటు లేకుండా మరి దేవుడు మనల్ని నిలబెట్టాడు, మనల్ని కాచి కాపాడాడు. కాబట్టి నాలో ఊపిరి ఉన్నంత వరకు నిన్నే స్తుతిస్తాను ప్రభువా, నిన్ను ఆరాధిస్తాను. నీ వంటి దైవము మరొకరు లేరు, నీ వంటి పరిశుద్ధుడు మరొకరు లేరు. నీలా ప్రేమించే వారి లోకములో నాకు ఎవ్వరూ కనబడలేదు ప్రభువా. నీవు ప్రేమామయుడవైంది, నా కొరకు సమస్తమును కోల్పోయి రిక్తిని వారిని నీవు ఎంచుకున్నావయ్యా. కనుక నేను ఆరాధిస్తాను, నేను నీ నామంలో ప్రార్థన చేస్తాను, నీ నామంలో నేను బ్రతిమలాడుతానయ్యా అని ప్రభును గణపరచుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని నా ఊపిరి ఉన్నంత వరకు, నేను ఈ మట్టిలో చేరేంత వరకు కూడా నేను స్తుతిస్తాను ప్రభు అని హృదయపూర్వకముగా పాడుతూ గణపరచుదాం. థాంక్ యూ జీసస్.
ఉన్నంత కాలము కూడా నిన్ను స్తుతించు వారముగా, ఈ లోకము విడిచిన తర్వాత కూడా ఆ పరలోక రాజ్యములో కోట్లాను కోట్ల దూతలతో మేమును కలిసి అయా నిన్ను ఘనపరిచే గొప్ప భాగ్యమును మాకు దయచేయము యేసయ్యా. దేవా, నీలో ఆనందముంది. నిన్ను స్తుతించడం ద్వారా మాకు ఆనందము, ఐశ్వర్యము, మేలులు కలుగుతున్నాయి కనుక ప్రభువా, మిక్కిలి భయముతో, శ్రద్ధతో, భక్తితో మమ్మల్ని విమోచించావని కృతజ్ఞత కలిగిన వారమై దేవా, మన హృదయపూర్వకముగా ఎల్లవేళల ప్రభువా, మా కష్టస్థితిలోను, మా సుఖములోను, లేమిలోను, సంపదలోను ప్రభువా నిన్ను స్తుతించి ఘనపరిచి నీ నామమును హెచ్చించే కృప మాకు దయచేయండి. మాతో పోరాడుతున్న ప్రతి బలహీనతలను, అంధకార దురాత్మ కార్యములను లయపరిచి తండ్రి ఇంకా బలముగా నేను ఆరాధించి నీ కీర్తిని కొనియాడు వారముగా మేమందరం ఉన్నటకు సహాయం చేయమని, ఎంతమంది దుఃఖములో, బలహీనతలో, రోగముల చేత బాధపడుచున్నారో ప్రభువా, ఇదిగో నీ కుడి హస్తమును వారిపైన చాపి వారిని స్వస్థపరిచి బాగు చేసి ధైర్యమును, సమాధానము, నిరీక్షణను నీ బిడ్డలకు అనుగ్రహించి కృపతో నింపుమని, నీ బిడ్డల జీవితంలో చేస్తున్న మేలులను బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు క్రీస్తు జీవ నామములో మీకు అంకితం చేసి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజముగా ఆయనను తప్ప ఈ లోకములో ఎవరిని ప్రేమించినా అది కొద్ది కాలమే, కానీ శాశ్వతమైన ప్రేమ మన యేసయ్యలో ఉంది కాబట్టి ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఇట్టి ప్రేమలో మనందరము కూడా నిత్యము వర్ధిల్లే మరి దయను, కనికరమును దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. మరి సమయంలో చక్కటి వాక్యమును విందాం. గత వారము ఎబుసీల గురించి మనం కొంచెం విందాం. మరి వారము దాన్ని కంటిన్యూ చేద్దాం. మరి దైవ సేవకులు మనకు చక్కగా వివరిస్తున్నారు కాబట్టి చక్కగా వాటి ప్రకారముగా మన జీవితములను వాక్యానుసారముగా మరి నడిపించే సాధనములుగా మన అవయములను, మన శరీరమును ఆయన కొరకు సిద్ధపరచుదాం. వాక్యము నిమిత్తము చిన్న ప్రార్థన చేసి మరి దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా, మరింతవరకు ఆరాధనలో మీరున్నారు తండ్రి. మమ్మల్ని విడిపించి రక్షించే దేవుడవు, మా ప్రాణమునకు ఆధారము నీవై ఉన్నావు కనుక తండ్రి మరి ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించే గొప్ప బాధ్యతను, ధన్యతను, భాగ్యమును మీరు మాకు ఇచ్చారు కనుక ప్రభువా, మరి లైవ్ ఆరాధనలో సాయంకాలం జరుగుతున్న ఆరాధనలో ప్రభువా మరి అనేకమైన అంశముల గురించి, 7 జాతుల ప్రజల గురించి స్పష్టముగా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇంకా మాలో అవిధేయమైనవి, లోకానుసారమైనవి ఏమైనా ఉన్న ఎడల దయచేసి క్షమించి, మన్నించి, విడిపించి కృప చూపించండి. మరి ఆదివారము ప్రభువా మరి చివరి అంశం ఎబూసీల గురించి మేము వినబోచున్నాం. గత వారము విన్నాం. మరి ఈ వారం కూడా మాతో మాట్లాడి వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును మా అందరికీ దయచేయమని, ఈ దాసుని శిలువ చాటును మరుగుపరుచుకొని నీ కృపతో నింపుమని యేసు క్రీస్తు జీవ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజులైనట్లుగా ఉంది. మరి గత ఆదివారము మనం ఈ విధంగా లైవ్లో మాట్లాడుకున్నాము. తర్వాత మరలా ఈరోజు ప్రభు కృప చూపించారు. మరి ఉదయకాలమున చర్చిలో మరి చాలామంది దేవుని సంధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాము. 2 ఆరాధనలు. మరి ఈ సమయంలో ఆ యొక్క 7 తెగల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి దేవుడు ఇంతకాలము మనల్ని క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ముఖ్యంగా మనల్ని కాపాడారంటే దేవుడి కృప, దేవుని యొక్క ఆయన వాత్సల్యత మాత్రమే, మరొకటి కాదు. అయినప్పటికీ మనం అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని యొక్క కాపుదల కింద మనందరం కూడా దాచుకుంటూ దేవుని యందు విశ్వాసముల ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మీ అందరి కోసం మేము నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేను, పాస్టమ్మ గారు, మా ఫ్యామిలీ అంతా కూడా మీకోసం ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థించేవారై ఉన్నారని మేము ఆశిస్తూ నమ్ముచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయుట అది మనకు మంచిది, మనకు శ్రేయస్కరమైన విషయాన్ని మనం గమనించాలి. ప్రభు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయుడి అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయడం మంచిది. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం కూడా వారి క్షేమం కోసం మనం ప్రార్థించవలసిన సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పరులుగా, ప్రార్థించువారిగా, బాధ్యతతో ప్రార్థించువారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము
దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా మరి 7 తెగల వారిని నీ ఎదుట నుండి పారదోలుతాను అని చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గత చాలా వారాల నుంచి. అయితే చివరిగా మనము యోబూసీల గురించి మనం చెప్పుకుంటున్నాం. యోబూసీలు మరి ఈ యొక్క 7 తెగల్లో చివరి వారై ఉన్నారు. ఈ చివరి తెగవారు మరి నిజంగా కాస్త మొండి వైఖరి గలవారే. ఇజ్రాయేలు ప్రజలు కూడా వారిని పూర్తిగా తొలగించలేకపోయారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన ప్రకారము యూదా వారు కూడా వారిని తొలగించలేకపోయారు అనే మాట నేను మీతో చెప్పాను గత వారము. మరి పేరుకు యూదా, స్తుతి ఎక్కడుందో అక్కడ విజయం ఉంది. కానీ వీరు కేవలం పేరుకు యూదాగా ఉన్నారు, కానీ నిజముగా స్తుతి లేకపోవడం ద్వారా జయము లేదు. కాబట్టి మనం పేరుకు క్రైస్తవులు కాకుండా మరి నిజముగా దేవుని స్తుతించి ఘనపరిచేవారిగా ఉండాలని, అందుకే కీర్తనలు 50వ అధ్యాయము 23లో స్తుతి చేసేవాడు రక్షణకు మార్గం వేసుకుంటున్నాడనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మీ సమస్యలు, మీ ఎదుటిన్న సమస్యలపైన గొప్ప విజయం మనం పొందుకోవాలంటే ప్రతిదినము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని బాగా చదివి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. తప్పకుండా నీ ఎదుట ఏది కూడా నిలవలేకుండా ప్రభువు సమస్తమైన కీడులను పారదోలి నీకు మేలు చేయగలడని నేను నమ్ముచూ ఉన్నాను దేవుని సత్యవాక్యమును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరొక విషయాన్ని మనం ఈరోజు గమనించుదాం. దానికి ముందు ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. డిటర్నమీ ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 వచనాన్ని మనము చదువుదాం. దయచేసి అందరూ ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 వచనం చదువుదాం. నీవు స్వాధీనపరచుకునబోవు దేశములో నుంచి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, ఆమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దేవుడు అబ్రహాముతో ఈ విషయాన్ని వాగ్దానం చేస్తాడు. 15వ అధ్యాయం 21వ వచనంలో ఆయన నిబంధన చేస్తాడు అబ్రహాముతో. మరి వీరి యొక్క ప్రస్తావన ఆదికాండం 10వ అధ్యాయము 15 నుండి మనం చూస్తాము, మీరు గమనించండి. అయితే వీరి గురించి సంఖ్యాకాండములో 13వ అధ్యాయము 29లో మనం చూస్తే అక్కడ వీరు కొండ ప్రాంతములో నివసిస్తున్న ప్రజలు అని రాయబడి ఉందన్నమాట. కొండ ప్రాంతములో నివసిస్తున్న ప్రజలుగా వీరు ఉన్నారు. కాబట్టి ఈ కొండ ప్రాంతంలో ప్రజల్ని జయించుట చాలా కష్టమే. ఎందుకంటే శత్రువు కింద నుండి పైకి వెళ్ళేలోపు పైనుండి మరి వారిని హతమార్చేటువంటి ప్రయత్నాలు చేయడానికి సులువు అవుతుంది అన్నమాట పైనున్న వాళ్ళకి. అందువల్ల వారిని జయించుట కష్టమే. కానీ దేవుడి మహాశక్తి వల్ల వారిని జయించగలం. మన జీవితంలో కూడా కొన్ని అసాధ్యమైన సమస్యలు మనకు ఉంటాయి, కానీ ప్రభువు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి మనిషిగా నీకు అసాధ్యమైనవే సమస్యలను జయించుట, కొన్ని విషయాల్ని జయించుట నీకు అసాధ్యమే. కానీ ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు. లోకంలో ఉన్న సమస్యల కంటే, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యము సెలవిస్తుంది కదా. అందువల్ల నీవు ఈ లోకంలో ఉన్న సమస్యలపైన గొప్ప జయం పొందుకోవడానికి ప్రభువు నీకు సహాయం చేయుటకు ఆయన సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనుషులుగా వీరిని జయించుట కష్టమే, కానీ దేవుడు, మనలో ఉన్న దేవుడు లోకాన్ని జయించాడండి ఆల్రెడీ. ఆయన పాపం అంతటిని జయించాడు, సాతాను అధికారం అంతటిని జయించాడు, మరణాన్ని జయించి అన్ని నామముల కన్నా పైనామములో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి సమస్తమును జయించిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తు ప్రభుగా వచ్చి ఆయనే మాత్రమే ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన నీకు బహుగా సహాయము చేయుటకు
ఆయన ఇష్టపడుచున్నాడు. నీకు సహాయం చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా ఎంచుకున్నాడు. అందువల్ల ఆయన నీ పక్షముగా పోరాడే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పేరుకు యూదా అనే ఉంది, కానీ వీరి జీవితంలో ఆ స్తుతి తగ్గిపోయినప్పుడు, ఆ స్తుతి లేకపోవడం ద్వారా మరి వారిని అప్పగించుకున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వారి మధ్యలో నుంచి వారిని వెలగొట్టలేకపోయినట్లుగా దేవుని వాక్యము ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తామండి. అంతేకాదు యెహోషువ 15వ అధ్యాయము 63లో కూడా వారు జయించలేకపోయిరి అనే మాటను మనం చూస్తాం. మొదట యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 63వ వచనములో వారిని జయించలేకపోయిరి అనే మాట మనం గమనిస్తాం. అరణ్యమున పెతారాబా, మిద్దాను, సేకాక, మిష్పాను, ఇల్మేలకు, ఎన్గేది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఆ యూదా వారి మధ్యలో ఇంకా వారు నివసిస్తున్నారు. వారిని వారు జయించలేదు. కానీ దావీదు ఒక సమయం వచ్చినప్పుడు దావీదు వారిని జయించినట్లుగా మనం చూస్తామండి. దావీదు ఒక మాట అంటాడు, మరి 62, 63 కీర్తనలు అనుకుంటాను. అక్కడ నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలముకు నన్ను ఎక్కించుము అనే మాట మనం చూస్తామన్నమాట. చూడండి ఒకసారి, అది 61వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలు చూసారా, ఇక్కడ యెబూసీయులు అనేటువంటి వారు ఇజ్రాయేలు మధ్యలో ఉన్నారు. ఈరోజు దావీదు మరి ఆ యొక్క సియోను పట్టణము లేదా ఆ కొండపైన యెరూషలేము పట్టణము ఏదైతే కొండపైన ఉందో ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి దావీదు ఆ విషయంలో ఆయన పౌరుషం గలవాడై అంటాడు, దేవా నేను ఎక్కలేని ఆ స్థలాన్ని నన్ను ఎక్కించు ప్రభువా. మరి అక్కడికి ఎవరైనా సరే ఎక్కి వారిని జయించే లోపల వారే వీరిని జయిస్తున్నారు కాబట్టి ఓడిపోతున్నాము. కాబట్టి ప్రభువా నేను అది ఎక్కలేను, కానీ నన్ను ఎక్కించు ప్రభు అన్నప్పుడు దేవుడు ఆయనకు గొప్ప ధైర్యం ఇచ్చాడు. ఆయన ఒక మరి కాలువ గుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించి వారిని హతమార్చినట్లుగా మన బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గొప్ప ఆరాధికుడై ఉన్నాడు. ఉదయం లేచింది మొదలుకొని ఆయన 10 తంతుల సితారాతో దేవుణ్ణి ఘనపరచువాడు, ఆరాధించేవాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజల్లో మరి ఎందరికో సాధ్యం కాని కార్యము దావీదుకు సాధ్యమైందంటే అతడు గొప్ప ఆరాధికుడై ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఆరాధించుట అలవాటుగా పెట్టుకో, దేవుణ్ణి ఆరాధించుట అలవాటుగా పెట్టుకో. నీ జీవితము దావీదు వలె అంచెలంచెలుగా ఎదిగి ప్రతి సమస్యను అవరోధించి ముందుకు సాగుటకు దేవుని మహాశక్తి, లోకాన్ని జయించిన యేసయ్య గొప్ప శక్తి మనందరికీ సహాయం చేస్తుంది. కాబట్టి నువ్వు అలవాటు చేసుకో, గొప్ప ఆరాధికుడిగా మారిపోను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దావీదు మరి ఎక్కలేనంత ఎత్తైన ఆ స్థలానికి ఎక్కి వారిని జయించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే దావీదు ఆరాధికుడు కాబట్టి ఈరోజు మనము కూడా మరి దావీదు వలె గొప్ప ఆరాధికులుగా మారి దేవుని యొక్క మహాశక్తిని పొందుకొని మరి స్తుతి ఎక్కడుందో జయం అక్కడుంది. కాబట్టి ఆ శత్రువులు ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏ సమస్య నిన్ను వేధిస్తూ ఉందో దానిపైన గొప్ప విజయాన్ని ప్రభు ఈరోజు నీకు ప్రకటిస్తున్నాడు. నువ్వు గనక నిర్ణయం చేసుకుంటే ప్రభువా ఈరోజు మొదలుకొని ప్రతి ఉదయమున అయ్యా తను నేను లేచి నిన్ను ఆరాధిస్తానయ్యా, మీరు చేసిన మేలు బట్టి నేను స్తుతిస్తానయ్యా, నేను గనపరుస్తానని ఒక తీర్మానం చేసుకుంటావా? అలా చేసుకోగలిగితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీవు జయించలేని సమస్యలపైన గొప్ప విజయం నీకు ఇవ్వడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఈ యోబుసీయులైనటువంటి ఆ స్పిరిట్ ఏంటంటే, ఈ యోబుసీయులు మరి గొప్పగా ఇతరులను అణిచివేసేటువంటి స్వభావము గలవారు. వారి క్రియలు ఇతరులను అణిచివేసేటువంటి వారై ఉన్నారు. ఇతరులను ఎదగకుండా అణిచివేసేటువంటి కార్యములు చేస్తారు వారు. కాబట్టి మరి బైబిల్లో కూడా అణిచివేసే కొన్ని దురాత్మలు మనలో పనిచేస్తూ ఉంటాయి. దేవుని సంఘాన్ని అణిచివేయాలని, విశ్వాసుల్ని అణిచివేయాలని, వారి భక్తి జీవితాలని అణిచివేయాలని అనేక రకాలుగా వారి కుటుంబ ఎదుగుదలను, వారి యొక్క అన్ని విధాలుగా వారు ఎదగకుండా అణిచివేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
అదే స్పిరిట్ ఆ యోబుశీలలో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిజముగా బైబిల్ వాక్యం చూసినప్పుడు దేవుని మాటలు మన జీవితంలో మరి విత్తినప్పుడు సాతానుడు వాటిని అణిచివేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. కాబట్టి లూక్ 8:8 8వ అధ్యాయం 14వ వచనం. ముళ్ళు పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. సరే, అణిచివేయబడి ఫలింపని వారు. కాబట్టి చాలామంది దేవుని గురించి వింటారు, దేవుని వాక్యం వారి హృదయంలోకి వెళ్తుంది, కానీ వారికి ఉన్న అహికమైన విచారములట వారిని అణిచివేస్తున్నాయి. కాబట్టి మన జీవితంలో ఈ అహికమైన విచారములు అణిచివేస్తున్నప్పుడు మనం దేవుడిలో పరిపక్వంలోకి రాకుండా, మనం దేవుడిలో వర్ధిల్లకుండా అవి మనల్ని అణిచివేస్తూ ఉంటాయి. చాలామంది వయసు పెరుగుతూ ఉంది, వారు క్రీస్తులో మరి యేసు ప్రభుని తెలుసుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ వారు ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేని మరుగుజ్జుల్లాగా ఉండిపోతారు. వారికి మరి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు, బైబిల్ అసలు ఎలా చదవాలో కూడా తెలియదు, మరి బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా వారికి తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ప్రార్థన చేయండి అంటే సిగ్గుపడతారు. మరి ఎన్ని సంవత్సరాలు, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, కానీ వాళ్ళు మనసు తిప్పి ప్రార్థించలేని ఒక అణిచివేతకు గురైనటువంటి వారుగా ఉన్నారు. అలాగే వారి విశ్వాస జీవితంలో అణిచివేయబడినటువంటి వారిగా ఉండి, మరి దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలా చేస్తాడు, దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నార్థకమైన క్రైస్తవ జీవితం వారిలో కలిగి ఉంటారు. కాబట్టి ఇవన్నీ కారణాలు ఏంటంటే, సాతానుడు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, ఆ ఫలభరితముగా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను చూడకుండా నిన్ను అణిచివేస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి మనం వాడికి అవకాశం ఇవ్వకుండా వాడిని జయించాలి. మనం యోబుశీలను జయించుట అనగా నిన్ను అణిచివేస్తున్న వాటిని జయించుటే అనే విషయాన్ని ఈరోజు మనము మరి గమనించవలసిన విషయమై ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక విత్తనం వేయబడినప్పుడట, అనగా వాక్యం విత్తనం అనగా అది నీలో వేయబడ్డప్పుడు ఆ వాక్యం పట్ల నీకు విశ్వాసము కలిగి ఆ వాక్యమును బట్టి నువ్వు ఎదిగి ఫలించాలంటే మరి దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ ఈ ఐక్యమైన విచారములు ఏం చేస్తాయట, నీవు ఎదగకుండా అవి చేస్తాయని లూకా సువార్త 8వ అధ్యాయం 14లో మనం చూస్తున్నాం. అలాగే మార్కు 4:19లో కూడా సేమ్ ఆ విషయాన్ని మనం గమనిస్తాం అనమాట. కాబట్టి మంచి నేలగా నువ్వు ఉండాలని మొదట నీలో ఉన్నటువంటి ఆ కంప విత్తనాలు కొట్టివేయబడాలి. ఐక్యమైన విచారములు అంటే ఏంటో కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి మనం గమనించుదాం. చూడండి ఒకసారి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వరకు మనం చదువుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఈ లోకములోనికి మనం ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని మనం ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందమా. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. సరే, తొలగిపోయి విశ్వాసము తొలగిపోయారు. అనగా ఒక కాలము వచ్చినప్పుడు విత్తబడిన ఏ చెట్టు అయినా ఫలిస్తుంది, కానీ అది ఇంకా ఫలించకముందే ఈ మధ్య మనం చూస్తాం కదా, కొన్ని కోళ్ళు చికెన్ మనం చూస్తాము, అది చిన్న పిల్లగా ఉన్నప్పుడే దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి త్వరగా పెరిగేలాగా చేసి, ఆ యొక్క హార్మోన్స్ ఇచ్చి దాన్ని త్వరగా పెరిగేలా చేసి, త్వరగా వెయిట్ వచ్చేలా చేసి, అలాగా మరి అది ఎంతవరకు ఆరోగ్యకరము చూసారా. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో కూడా నీవు క్రీస్తులో నాటబడి విత్తబడిన తర్వాత తగిన కాలములో నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పిన దేవుడు, తగిన కాలములో నీకు సమస్తం ఇస్తానని చెప్పిన దేవుడి విషయంలో నువ్వు దీన మనసు కలిగి, ఆయన యందు శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి నువ్వు ముందుకు సాగాలి. కానీ మనమైతే అనేక సార్లు ఆ అసంపూర్ణమైన స్థితిలోనే ఇంకా ఏదో సాధించాలి, ఆ లోకములో ఏదో సంపాదించాలనే ఆతృతతో దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను దేవుడికి ఇవ్వకుండా
మనం లోకం వైపు పరిగెడుతూ ఉంటాం. ఈ ఐహికమైన విచారములట, ఈ ధనమోసము, ఈ ధనాశ ఇవన్నీ కూడా దేవుడి నుంచి మనం దూరంగా తీసుకెళ్ళిపోతుందట. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను నువ్వు ఇస్తూ నీ ప్రయత్నములో నువ్వు తప్పకుండా ఫలిస్తావు. తప్పకుండా దేవుడేమి మనకు ధనం ఇవ్వనట్లేదు, దేవుడేమి మనకు ఆశీర్వాదాలు ఇవ్వనట్లేదు, దేవుడు నీకు అవసరాలు తీరుస్తానట్లేదు. కానీ బైబిల్ వాక్యం ఇలా సెలవిస్తుంది. ఒకసారి మనం చూద్దామా? అదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. 1 తిమోతి చాప్టర్ 6:17. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు అనగా ఈ భూలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, చూడండి, గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. సరే అండి, నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. సరే, దేవుడు నీకు సమృద్ధిగాను సంతుష్టిగాను ధారాళంగా దయచేసే దేవుని యందు విశ్వాసం ఉంచు. కానీ ధనం పట్ల విశ్వాసం ఉంచి ధన సంపద కొరకు దేవుణ్ణి విడిచి దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకుండా, దేవుని యందు చూపాల్సిన భయభక్తులు చూపకుండా నీవు లోక సంపద కొరకు పరుగులెడుతూ నీవు మోసపోతున్నావేమో, అణిచివేయబడుతున్నావేమో, ఆధ్యాత్మికంగా ఎదగకుండా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విత్తబడిన ఏ విత్తనమైనా సరే మంచి నేలలో విత్తబడితే అది తప్పకుండా ఒక కాలంలో అది ఫలించి గొప్ప వృక్షం అవుతుంది. కాబట్టి ఆ విత్తనానికి ఆ గొప్ప వృక్షానికి మధ్యలో ఏముందయ్యా అంటే సమయం ఉంది, సమయం, కాలం ఉందన్నమాట. ఆ వెయిటింగ్, ఆ కాలము. కాబట్టి దేవుళ్ళో నీవు ఒక కాలం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను బలవంతుడిగా ఆశీర్వాదకరంగా చేయగలడు. అయితే నువ్వు అప్పటి వరకు ఏం చేయాలి? నువ్వు నాటబడిన వాడవై ఉండాలి, దేవుళ్ళో స్థిరమైన వాడవుగా ఉండాలి, దేవుళ్ళో నమ్మకస్తుడిగా భయభక్తులు గలవాడిగా నువ్వు జీవించి నీ ఆత్మీయ ఎదుగుదలను నీవు సమపాలలో నీవు ఎదిగేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది దేవుణ్ణి నమ్ముతారు, కానీ సమపాలుగా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని వారు ఆశించకుండా విచ్చలవిడిగా ఉండడం ద్వారా, ఐక్యమైన విచారముల ద్వారా పడిపోయి అటువైపుగా పరిగెడుతూ అనేక మంది పడిపోతూ ఉంటారు, అనేక మంది ఆధ్యాత్మికంగా కృంగిపోతూ ఉంటారు. అందువల్ల ఎంతకాలం ఉన్నా కూడా వారు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నాకు దూరంగా ఉండి నువ్వేమి సాధించలేవు అని చెప్పాడు. కాబట్టి దేవునికి ఒక కొమ్మ వలె అతుక్కొని ఉండి నువ్వు ఫలించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్లో మరి అపోస్తుల కార్యముల 5వ అధ్యాయంలో మనం చూస్తాము, అననీయ సఫీరా అనేటువంటి వారిని చూస్తాం మనం. అక్కడ వారు ధన వ్యామోహం వల్ల, ధనాశ వల్ల మరి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకుండా వారు అబద్ధాలు ఆడారు, బొంకారు, దొంగిలించారు. అందువల్ల వారి ప్రాణాలు కోల్పోయారు, వారి జీవితాలు కోల్పోయారు. అదొక హెచ్చరికగా ఆ రోజు సంఘానికి ఒక హెచ్చరికగా చూశారు. కాబట్టి అందరిలో భయము కలిగి, అందరిలో కూడా హెచ్చరించబడి వారందరూ సవరించుకొని సరిచేసుకొని అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈరోజు మనకు కూడా అదొక హెచ్చరిక ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ అణిచివేసేటువంటి దురాత్మల యొక్క మరి ఆ పాదాల కింద తొక్కబడకుండా, ఈ యొక్క యోబీసీలైనటువంటి ఈ స్పిరిట్స్కి మనం లోనవ్వకుండా, అణిచివేయబడకుండా ఆధ్యాత్మికమైన ప్రాధాన్యతనిస్తూ, ఆధ్యాత్మికమైనటువంటి శ్రద్ధ కలిగి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ మనం అన్ని విధాలుగా ఎదగాలని ప్రభువు కోరుచున్నాడు. తప్పకుండా నువ్వు కొమ్మగా ఆయనలో అంటుగట్టబడి ఉంటే నిన్ను ఆ చెట్టులో ఉన్న సారము నీలో ప్రవహించి నువ్వు తప్పకుండా వర్ధిల్లుతావనే సత్యాన్ని గమనించాలి. బైబిల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క యోబూసీల ఆత్మ ఎలా మోసం చేస్తుందంటే, ఎంత గొప్ప భక్తులకు కూడా అది కొన్నిసార్లు మోసం చేసేస్తుందంట. పౌలు కొన్నిసార్లు ఈ దేమా అనేటువంటి తన శిష్యుడు గురించి ఆయన గొప్పగా చెప్తాడు, చూపిస్తాను మీకు అది. కానీ తనను కూడా సాతాను ఎంత మోసం చేస్తాడో మనకు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఒకసారి చూడండి, మరి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ యొక్క ఫిలెమెన్ 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తాం. చూడండి, అక్కడ దేమా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు పౌలు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా. చాలా చూసారండి, నా జతపని వాడైనటువంటి వారిలో ఈ దేమా కూడా ఉన్నాడండి. అంతేకాదు, దేమా ఏం చేస్తున్నాడంట? దేమా
వందనములు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఇతరులకు వందనాలు తెలియజేస్తున్నాడు. మరి ఎంత గొప్పగా దేవుని మహిమపరుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే మరి కొలస్సీ పత్రిక 4:14 కూడా మనం చూస్తామండి. అక్కడ దేమా గురించి మంచి సాక్ష్యం మనం వింటాము. అక్కడ ఆయన వందనములు తెలియజేస్తున్న వాడిగా ఉన్నాడు. చూడు, లూకాను ప్రియుడైన వైద్యుడును, కొలస్సీ 4:14, లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు వందనములు చెప్పుచున్నాడు. చూస్తారండి, ఒక లూకాతో సమానుడిగా పౌలు జతపనివాడిగా దేమా ఉన్నాడండి. ఇక్కడ ఎంత చక్కటి సాక్ష్యాన్ని పొందుకున్నాడంత గొప్ప దైవ సేవకుడి ద్వారా. కానీ యోబూసీల ఆత్మ ఆయన ఎలా మోసం చేసిందంటే అణిచివేసింది ఆధ్యాత్మికంగా. చూద్దాం, ఇప్పుడు ఆ విషయాన్ని చూద్దాము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 1 John chapter 2 verse 15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారా, తండ్రి ప్రేమ అందులో ఉండదు. కాబట్టి నువ్వు ప్రేమించవలసింది దేన్ని? నీకు ధనమిచ్చి నీకు సంపదనిచ్చే దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయనను ప్రేమించు. కానీ ధనం వెనకాల పరిగెత్తి దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ఉంటే ఒక రోజున నేను తప్పకుండా ఈ యోబూసీయుల ఆత్మ నిన్ను మోసం చేసి అన్ని విధాలుగా నిన్ను అణిచివేసి నష్టపరిచి చివరికి ఎటుగాకుండా చేసేటువంటి ప్రయత్నమే సాతానుడు చేసే ప్రయత్నం. అందుకని వారిని వెళ్ళగొట్టుడి మీ మధ్య నుండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇకపోతే మనము ఈ దేమా గురించి మనం చూస్తాం. ఇప్పుడు ఇదే పని చేశాడు ఆయన. దేవుణ్ణి విడిచి లోకాన్ని ప్రేమించడం ప్రారంభించి లోకం వైపు మొగ్గు చూపాడటండి. 2 తిమోతి 4:10 మనం చూస్తాము. 2 తిమోతి 2 తిమోతి chapter 4 verse 10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చూసారండి, అక్కడ ఎంత గొప్ప సాక్ష్యం దెబ్బతినింది ఈ దేమాది. మొదట అంటున్నాడు దేమా నా జతపనివాడు. రెండవదిగా దేమా మీ అందరికీ లూకాతో కలిసి వందనాలు తెలియజేస్తున్న సంఘానికి. ఎంత విశ్వాసం అండి. ఇక ఈ 3వ మాట వచ్చింది ఏంటంటే ఆయన లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయాడు. సరే, ఆధ్యాత్మికముగా అణిచివేయబడ్డాడు దేమా. ఎంత భయంకరమండి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నవాడు ఆధ్యాత్మికంగా ఎలా దిగజారిపోయాడో చూసారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మరి దేవుని యందు ఉన్నారా? ఉంటే మీరు జాగ్రత్త పడండి. నిలబడ్డవాడు పడిపోకుండా తను కాపాడుకోవాలనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇచ్చున్నానని అనుకుంటున్నావేమో, నువ్వు ఏ రోజు సాతాను నిన్ను పడేస్తాడో జాగ్రత్త పడు. లోకం వైపు మొగ్గు చూపకు. లోకమును కాదు నువ్వు మరి ప్రేమించాల్సింది యేసయ్యను ప్రేమించు. యేసయ్యను స్తుతించి ప్రార్థించి ఆయనకి ఇవ్వవలసిన ఒక స్థానాన్ని నువ్వు ఆయనకి ఇచ్చినట్లయితే తప్పకుండా ఆయనే నువ్వు సుఖముగా సంతోషముగా జీవించుటకు నీకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు, కానీ సమయానికి వాటికి కావలసిన అన్నీ కూడా అవి పొందుకుంటున్నాయి కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మీరు ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిస్తున్నావా? చాలామంది ప్రతిరోజు చదవాల్సిన బైబిల్ చదివి వారు విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నారు. వారిలో ఉన్నటువంటి ప్రతి కల్మషమును శుద్ధీకరించుకోలేకపోతున్నారు. చాలామంది సమయం పెట్టి ప్రార్థించలేకపోతున్నారు. బిజీ అని వారి సమయము మరి ఎలా గడుపుతున్నారో వారికి అర్థం కావట్లేదు. వారు ప్రార్థించలేక దేవునికి దూరమైపోతున్నారు. అది నీ బాధ్యత కాదా? చాలామంది ఆదివారం వచ్చిందంటే పునరుద్ధాన దినము మందిరానికి వెళ్లకుండా ఆయా పనుల్లో తిరుగుతూ ఉంటారు. మరి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. ఇదే కదా లోకాన్ని స్నేహించడం అంటే, లోకములను బట్టి నువ్వు నడుచుకోవడం అంటే. కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను దేవుడికి ఇచ్చి నీ ప్రయత్నాల్లో నువ్వు సఫలుడు అవడానికి దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు విఫలుడు కాకుండా సఫలుడు అయ్యేలా దేవుడు సహాయం చేస్తాడు నీకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నాకు దూరంగా నువ్వేం సాధించలేవని చెప్పాడు. కాబట్టి ఆ విషయంలో మనం భయంతో దేవునికి దగ్గర అవుదాం, దేవుణ్ణి స్నేహించుదాం, దేవునికి ఒక ప్రధానమైన స్థానాన్ని మన జీవితంలో ఇద్దాం. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించు. తప్పకుండా నీకు కావలసిన అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. కానీ మరి ఆధ్యాత్మికంగా అణిచివేస్తే ఈ యోబూసీయుల ఆత్మకు నువ్వు లోబడక వాడిని మీ యొద్ద నుంచి పారదోలుడి, ఆ మోసగాడిని మీరు పారదోలుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ విధంగా మనము 7 తెగల గురించి మనం చెప్పుకున్నామండి. కాకపోతే క్లుప్తంగానే చెప్పుకున్నాం. మరి అంత డెప్త్గా నేను ఈ సమయాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. అయినప్పటికీ
ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన కోణంలో మనము అణిచివేసేటువంటి ఆత్మలకు అప్పగించుకోకుండా దేవుడిలో ఎదుగుతూ దేవుని పట్ల ఆసక్తి కోల్పోకుండా, దేవుని పట్ల ప్రేమను కోల్పోకుండా, దేవుడి పట్ల మరి నీకున్న విశ్వాసమును కోల్పోకుండా నీవు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. దేవునితో నువ్వు సహవాసం చేస్తూనే ఉండాలి. వ్యాయామం, ఆధ్యాత్మికమైన వ్యాయామం స్థిరమైనది, అది శాశ్వతమైనది, మేలు చేసేదనే విషయాన్ని గమనించాలి. ఆ విధంగా నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని, మరి ఆధ్యాత్మికంగా అణిచివేసేటువంటి కార్యాలన్నీ కూడా జయించి ప్రభు కొరకు ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న ఇజ్రాయేలు ప్రజల వలె వాగ్దాన దేశమును, పరలోక రాజ్యాన్ని, ఈ లోకములో దేవుని ఆశీర్వాదములు సమృద్ధిగా మరి నువ్వు పొంది అనేక మందికి సాక్షిగాను, అనేక మందికి తలగాను, అనేక మందికి దీవెనకరంగాను ఉండాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాం. అంతేగా దేవుడు నీ పట్ల అదే కోరుతున్నాడు. నీవు కూడా ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చి మరి సాతాను అణచివేతలను జయించి ప్రభువుకు దగ్గరగా అవుతే తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తి బలపరిచి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క 7 తెగల గురించి మనము చెప్పుకోగలిగాము. మరి మీరందరూ కూడా నోట్స్ రాసుకున్నారని నేను నమ్ముచున్నాను. మరొక అంశముతో మనం ఈ లైవ్లో కొనసాగుదాం. మరొక అంశముతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ప్రార్థనతో దీన్ని ముగించుకుందాం. ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా మరి 7 తెగల గురించి, వారిలో ఉన్నటువంటి స్వభావాలు, అవి ఏ విధంగా మాకు కీడు చేస్తాయో, వాళ్ళని ఎలాగ మనం జయించాలో అయా ప్రభువా, వాళ్ళని జయిస్తే మాకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మేము క్లుప్తంగా చెప్పుకోగలిగాము. దయచేసి ఈ మాటలు మా హృదయాలు స్థిరపరచి బలపరచుమని, విన్నవారిని దీవించుమని యేసుక్రీస్తు నామములో అయా ప్రభువా, ఆధ్యాత్మికంగా అణిచివేసే వాటిని జయించే శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన అమూల్యమైనటువంటి కానుకలను, అలాగే మీ దశమ భాగములను, కృతజ్ఞత అర్పణలను, అలాగే మరి చర్చ్ నిమిత్తము మీరు మరి ఆ యొక్క ప్రతిష్ట అర్పణలు మీరు దేవునికి చెల్లించి మరి దేవుని ఘనపరిచే సమయం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ఆ స్క్రీన్ పైన స్కానర్ వస్తుందండి. మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు చెల్లించవచ్చును ఈజీగా. మరి దేవుడు మనకి ఇచ్చిన ఆ కన్వీనియంట్ని మీరు సద్వినియోగపరచుకొని దైవ దీవెనలు మెండుగా పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా ఓకే, చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఆశీర్వాదాలతో ముగించుకుందామండి. మహాపరిశుద్ధుడైన దయగల తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, చేరి వచ్చిన బిడ్డలు వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించిన వందనాలు.
బలపరచండి, స్థిరపరచండి, మా వద్ద నిలబెట్టుకోమని. దిగో ప్రభా నా తండ్రి, మేము యోబూసీల ఆత్మలోంచి విడిపించబడి మేము స్వతంత్ర దేశమును, వాగ్దాన దేశములను మేము పొందుకొని వాగ్దాన జీవితంలో ముందు కొనసాగి కృప దయచేయండి. ఏమైనా కానుకలు దీవించి ఆశీర్వదించి నీ సేవలో నీ మయమర్థం వాడుకోనైనా అయ్యా మా యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా సంపూర్ణమైన సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆదరణ లేని వారిని ఆదరించండి, కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ప్రభువా అనారోగ్యంతో వారిని బలపరచండి, నీ గాయపడిన హస్తాలతో స్వస్థపరిచి బాగు చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యము మనకు, మన సంఘానికి, సకల పరిశుద్ధులకు వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మరి మరలా వచ్చే ఆదివారము మందిరంలోను అలాగే లైవ్లో కూడా మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అంతవరకు క్షేమంగా సమృద్ధిగా నడిపించును గాక. ఆమేన్.